అపక్రాంత దేవతానాం, ఎన్ను గుళ్ళు పెట్టండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, వాళ్ళు కూడా అధర్మపరాయులైన పాలకులకు భజనలు చేస్తున్నంతసేపు ఆ దేవతలు అక్కడ ఉండరు, ఆ పూజలు వ్యర్థమే. ఈ మాట చక్కగా చెప్తున్నాడు. అపక్రాంత దేవతానాం, ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఋతవో వ్యాపద్యంతే, ఋతువులు తారుమారవుతాయి. చలికాలం వేడిగా ఉండడం, కూడని కాలంలో వర్షాలు పడడం, తద్వారా వికృతమైనటువంటి రోగాలు రావడం ఇత్యాదులను జరుగుతాయి. తేన నా ఆపహ యథాకాలం దేవ వర్షతి నవా వర్షతి వికృతవా వర్షతి. ఎప్పుడైతే దేవతలు విడిచిపెట్టారో అసలు వర్షాలు పడకుండా ఉంటాయి, లేదా తీవ్రంగా పడతాయి, వికృత వర్షాలు కూడా పడతాయి. వాతాహ న సమ్యగభివాంతి, గాలులు సరిగ్గా వేచవు. క్షితిర్వ్యాపద్యతే, నేల దెబ్బతింటుంది, అంటే సారం పోవడం ఇత్యాదులన్నీ జరుగుతాయి. సలిలాన్యుపశిష్యంతి, క్రమంగా నీటి కరవలు కూడా ఏర్పడతాయి. ఓషధయ స్వభావం పరిహాయ అపద్యంతే వికృతిం. ఓషధులు ఏవైతే ఉన్నాయో, ఓషధులు అన్న రూపంలోనూ ఔషధాల రూపంలోనూ కూడా మనం గ్రహిస్తాం. ఆ ఓషధులు కూడా క్రమంగా వాటి స్వభావాన్ని కోల్పోయి వికృతాన్ని పొందుతాయి. తతః ఉద్ధ్వసంతే జనపదాః స్పర్శాభ్యవహార్య దోషాత్. ఈ గాలి నీళ్లు ఎప్పుడైతే పాడయ్యాయో వాటి స్పర్శలోని దోషం వల్ల ఆహార దోషం ఏర్పడి తర్వాత జనపదాలు నశించిపోతాయి. ఇది చెప్తున్నారంటే ప్రజాక్షయం, ప్రజలకి ప్రమాదాలు, గుట్టలు గుట్టలుగా పుట్టలు పుట్టలుగా అంతుపట్టిన రోగాలతో పోవడానికి గాలిలోంచి నీటిలోంచి క్రిములు వ్యాపించడానికి కారణం ఏమిటి? మూలాన్ని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించనివ్వదు భౌతిక సంస్కృతి, ఆలోచింపజేయాలి భారతీయ సంస్కృతి. తెలుసుకోండి ఇక్కడ ఈ విషయాన్ని బోధించాలి. తథా శస్త్రప్రభశ్చాపి జనపదోధ్వంసస్య అధర్మ ఏవ హేతుర్భవతి. ఏ అతి ప్రవృద్ధ లోభదోషమోహమనాః తే దుర్బలాన్నవమత్య ఆత్మస్వజన పరోపఘాతాయ శస్త్రేణ పరస్పరం అవిక్రామంతి. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు అనేటువంటి మాట ఉంది. బలవంతులు దుర్బల జాతిని పీడించారు అని రాశారు ఒక ఆయన. ఆ మాట ఎప్పుడో చరకుడు భారతీయ ఋషి చెప్పాడు. తెలుసుకోండి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అధర్మపరాయణలు బలవంతులు ఇలా చేస్తారు సుమా అని ఆనాడే చెప్తున్నారు. కనుక అధర్మాన్ని అణచాలి. ఇప్పుడు అలాంటి అధర్మపరాయణులు అయినటువంటి అధర్మాన్ని వృద్ధి చేసినటువంటి అతి ప్రవృద్ధ లోభ దోషమోహ మనా, ఈ మాట తెలుసుకోవాలి. ఎందుకు అధర్మం చేస్తున్నాడు? అతి ప్రవృద్ధ, మితిమీరినటువంటి లోభమోహ దోషాల వల్ల పాలకులు అధర్మం చేస్తున్నారు. అలాంటి పాలకులే దుర్యోధనాదులు. కనుక వాళ్ళని శిక్షించి ధర్మ ప్రతిష్టాపన చేయవలసినటువంటి సత్పాలకులు మీరు. అందుకే మీ పట్ల నేను నిలబడ్డాను. ఎందుకంటే చేతనై కూడా మాయాద్యూతమని తెలిసినప్పటికీ కూడా మాయాద్యూతం గనక మేము పందాన్ని గౌరవించము అనకుండా, అది మాయాద్యూతమైనప్పటికీ పందెంలో ఉన్న పద్ధతి ప్రకారంగా చేతని అక్కడికక్కడే మొత్తం 100 మందిని నాశనం చేయగలిగిన సత్తా కలిగినటువంటి భీమార్జునుడు ఉన్నప్పటికీ కూడా, మాయాద్యూతమని తెలిసినప్పటికీ కూడా ధర్మాన్ని గౌరవించి వనవాసం చేసుకొచ్చి చెప్పిన ప్రకారంగా 12 ఏళ్ల వనవాసం, ఒక 7 అజ్ఞాతవాసం చక్కగా పూర్తి చేసుకుని వచ్చి మీ పందెం ప్రకారంగా మేము పూర్తి చేశాం, మాకివ్వలసిన భాగం మాకివ్వండి అని ధర్మబద్ధంగా అడిగితే సూది మనమోపినంత భూమినైనా ఇవ్వను అనడానికి కారణం ఏమిటి? అతి ప్రవృద్ధ లోభమోహములు. ఇది కారణం. పైగా వీళ్ళు ఆతతాయులు, అది మర్చిపోకు నువ్వు. ఆతతాయులను వధించాలి. ఆతతాయులు అంటే ఏంటో మొదటి రోజు చెప్పుకున్నాం. ఇప్పటిదాకా గుర్తుంటుందండి అనే వాళ్ళకు ఒక్కసారి అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహర్తాత షడేతే ఆతతాయిన. ఇవాళ ఇక్కడ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే భారత కథ మర్చిపోరాదు. భగవద్గీత చెప్పేటప్పుడు దాని పూర్వాపరాల్లో భారతం ఉంది. కానీ భగవద్గీత బాగా అర్థం కావాలంటే భారతం మొత్తం అర్థం కావాలి. భారతంలో భాగం ఇది. ఇప్పుడు భారతం మొత్తం చెప్తామా? స్మరిస్తామంతే. ఇక్కడ అగ్నితో తగలబెట్టేవాడు అంటే నిప్పు పెట్టేవాడు, విషం ఇచ్చేవాడు, ఆయుధాలు పట్టుకుని చంపడానికి వచ్చేవాడు, ధనాన్ని అపహరించేవాడు, మన యొక్క క్షేత్రాన్ని అపహరించేవాడు, భార్యని అపహరించేవాడు, బాధించేవాడు. ఇప్పుడు ఇందులో ఈ 6 చేసిన వాడిని ఆతతాయి అంటారు. ఈ దుర్యోధనాదులు 6 చేశారు. లాక్షాగృహాన్ని తగలబెట్టారు. చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి భీముడికి నదిలో పడేశారు. ఇంకా శస్త్రపాణులు చేస్తున్న పని ఉత్తర గోగ్రహణ కాలంలో కూడా పనిచేశారు. నీ ధనాన్ని, క్షేత్రాన్ని అపహరించారు. కులస్త్రీ నిండు సభలో అవమానించారు. కృష్ణుడు కాలస్వరూపుడు, క్షమించడు, కాలం క్షమించదు. తెలుసుకోండి ఇక్కడ
జైసాకో తైసా, చేసిన వాడికి చేయాల్సిందే. శిక్ష అనుభవించినప్పుడు ఏడవచ్చుగాక, కానీ చేసిన కర్మ విత్తనం ఫలమివ్వద్దు. ఆయన కర్మఫలప్రదాత. ఆ ఫలమివ్వడానికి నిలబడ్డాడు నారాయణుడు. అంశభూతుడి నరుడు సిద్ధమయ్యాడు. అందుకు పుట్టిన నరుడు అది చెయ్యనంటే ఎలాగా? అందుకు తన అవతార కార్యానికై నారాయణుడు ప్రేరేపణ చేస్తున్నాడు ఇక్కడ. ఈ ప్రేరేపణ చేయడం అనేటువంటిది ధర్మబద్ధమైన విషయం. ఈ విషయం అంతకుముందు ఉద్యోగపర్వంలో కూడా జరిగింది. ఇవాళ ఆయన ఈ శోకమోహాల వల్ల కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అది పెద్ద బాధ. ఆత్మజ్ఞానం మర్చిపోవడం పక్కన పెట్టండి, కర్తవ్యాన్ని మర్చిపోయాడు, ధర్మాన్ని మర్చిపోయాడు. ధర్మం కూడా శోకమోహాల వల్ల మర్చిపోతాం. పైగా సమర్థించుకుంటాం మనం ఇదివరకు చదివిన శాస్త్రాల వల్ల. అది ప్రమాదం. ఆ పనే చేశాడు అర్జునుడు. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. నాయనా, హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోజ్యతే మహిం. అందుకే సరిగ్గా మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కూడా వృత్తాంతం కనబడుతుంది. కృష్ణ పరమాత్మ రాయబారం చేశాడు. ఆయన ఈ రాయబారం సఫలం కాదని తెలిసే వచ్చాడు. ఆయన అవతార ప్రయోజనం కోసమే వచ్చి వెళ్ళేటప్పుడు కుంతీదేవిని కలిశాడు. ఏం చెప్పమంటావు మీ పిల్లలకని. అప్పుడు కుంతీదేవి ఒక మాట చెప్తుంది. యుద్ధస్వ రాజధర్మేణ మా నిమజ్జీహి పితామహాన్ మా గమ క్షీణ పుణ్యస్త్వం సానుజ పాపికాంగతిం. ఈ శ్లోకం ఎందుకు చెప్పుకున్నామంటే కృష్ణ పరమాత్మ సధర్మమిపచావైక్ష చెప్పిన శ్లోకం అది సరిగ్గా సరిపోయే శ్లోకం గనక ఇది బోధించడం జరుగుతుంది. నువ్వు రాజధర్మానుసారం యుద్ధస్వ రాజధర్మేణ, రాజధర్మానుసారం యుద్ధం చేయి. దానివల్ల ఏం జరుగుతుందంటే సద్గతులు వస్తాయి. లేకపోతే నీ తాత ముత్తాతలు అధోగతి పాలవుతారు నువ్వు ధర్మం తప్పితే. అదే మనం స్వధర్మాన్ని తప్పితే మన పూర్వీకులు అధోగతి పాలవుతారు. అందుకే మా నిమజ్జీహి పితామహాన్, పూర్వీకులను అధోగతి పాలు చేయకు. మా గమహ క్షీణపుణ్యస్త్వం, నువ్వు నీ పుణ్యాలను నశింపజేసుకోకు. అంటే ఇదివరకు చేసుకున్న పుణ్యాలు ఏమైనా ఉంటే తాను స్వధర్మ పాలన చేయకపోవడం వల్ల అవి కూడా పోతాయి. అది మా గమహ క్షీణపుణ్యస్త్వం. అంతేకాదు, నువ్వు కానీ స్వధర్మం చేయకపోతే సానుజహ పాపికాంగతి, నీ అన్నదమ్ములతో సహా నువ్వు పాపగతులకు పోతావు సుమా అంటూ ఒక కథ చెప్తున్నాను. నువ్వు వెళ్ళి కృష్ణ మా ధర్మరాజుకు చెప్పన్నదండి. ఇక్కడ ఒకప్పుడు విదుల అనే వీర క్షత్రియునారు ఉండేది. ఆమె కొడుకు పేరు సంజయుడు. ఈ సంజయుడు కాదండి, ఒకే పేరున్న వాళ్ళు ఉండకు, వేరే ఉంటారు కదా. ఆ సంజయుడిని కొడుకున్నాడు. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో అవతల వాళ్ళ పరాక్రమం తట్టుకోలేక పారిపోయి వచ్చి ఇంట్లో నిద్రపోతున్నట్ట. అప్పుడు ఆ తల్లి నిద్రలేపి ఒక 4 శ్లోకాలు చెప్పిందండి. ఈ 4 శ్లోకాలు నిద్రిస్తున్న హిందూ జాతికి పనికొచ్చే అద్భుతమైన శ్లోకాలు. ఇక్కడ త్వమేవం ప్రేతవచ్చేషే కస్మాత్ వజ్రహతో యథ. ఇదేమిటయ్యా నువ్వు? అక్కడ కాపురుష అని సంబోధిస్తుంది. ఉత్తిష్ట హే కాపురుష మా స్వాప్సీహి శత్రునిజ్జిత. ఓ కాపురుష, కాపురుష అంటే పిరికివాడా, పనికి మాలినవాడా, పిడుగుపడ్డ నిర్జీవుల్లాగా అలా పడుకున్నామేమిటి? ఇక నిర్జీవుడంటే శవం. ప్రేతవత్ చేషే కస్మాత్ వజ్రహతో యథా, పిడుగుపడ్డ నిర్జీవుల్లా పడుకున్నామేంటి? లే, శత్రువుల చేతి ఓడింపబడి పడుకుంటావా? మాస్తం గమస్తం కృపణో విశ్రూయ స్వస్వకర్మణ. తల్లి పిల్లాడిని లేపుతుంది అక్కడ. అది వీరనారీ లక్షణం. అంతేగాని దెబ్బలు తింటే తిన్నావు కానీ ఆగించుకొచ్చి పడుకో అనడం కాదు. ఇక్కడ చస్తే చావు కానీ యుద్ధం చేయి అని చెప్తోంది ఆ తల్లి. ఇది చాలా ప్రధానమైన లక్షణం. ఎందుకంటే మాస్త గమస్త్వం కృపణో విశ్రూయ స్వస్వకర్మణ, నువ్వు దీనుని చావు చావకూడదు. అంటే చేతకాని వాళ్ళ చావకూడదు క్షత్రియుడైన వాడు. నీ కర్తవ్యాన్ని నిర్వహించి నీ పేరును చాటుకో. అంతేగాని ఒక మధ్యముళ్లాగో అధముళ్లాగో ఉండకు, ఉత్తముళ్లాగే ఉండు. ప్రతివాడు తెలుసుకోవాలి. అంతేగాని నేనేదో మధ్యస్థంగా ఉంటానని కానీ అధముళ్లా ఉంటాను కాదు, ఉత్తముళ్లా ఉండాలి. మా మధ్యే మా జగన్యేత్వం మాధో భూతిష్ట గర్జిత అలాతం తిందుకస్యైవ ముహూర్తమపి విజ్వల మా తుషాగ్నిరివానత్యధూమాయస్వ జిజీవిషు. ఇక్కడ తిందుకు కర్ర అని ఒకటి ఉంటుంది. దానికి మంట పెడితే క్షణంలో మండిపోతుందిట. నువ్వు తిందుకు కర్రలాగా మండాలే తప్ప ఊక మంటలా అలాగ బతక్క సుమా అన్నది. ఇక్కడ ఊక ఉంటుంది, ధాన్యపు పొట్టు, అది అలా మండుతుంది. ఏం బతుకు చెప్పు? ఆ తిందుక పుల్లలాగా అలా జ్వలంగా ప్రకాశించు. నిప్పు పుట్టించిన తిందుకపు కర్రలాగా క్షణమైనా చాలు భగ్గుమను. అంతేగాని బతకాలనే కోరితో ఊక నిప్పులాగా అలా పొగరాజుతూ ఉండకు సుమా. అది చెప్పండి ఇక్కడ. పైగా పొగ కొట్టుకుంటూ రాజిల్లే కంటే భగ్గుమని మండడం మంచిదే కదా. అందుకే బాగా తెలుసుకో, క్షత్రియుడి అంటే ఎప్పుడు కూడా మెత్తని స్వరాలు వినబడకూడదు అన్నాడు ఇక్కడ. మెత్తని స్వరాలంటే నాకు చేత కాదు, నేను యుద్ధం చేయను, ఇవి కాదు, వీరస్వరాలు వినబడాలి అని చెప్తున్నది. ఆ మాటే ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ నుంచి లభిస్తున్నది. అంటే భారతం ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తుందో ఆ ధర్మాన్ని ఒక చోట రాసిపోసి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ.
అక్కడ ధర్మరాజుతో చెప్పు అనే మాట ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడండి ఆయన ఇక్కడ. అందుకే స్వధర్మం అంత ముఖ్యం, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే మనం ఏం చేస్తాం, అన్నీ నశించిపోయేవిగా, అందుకే ధర్మాలు పోతే పోనీ అని ఉపేక్షించడం కాదు. కొంతమంది ఎక్కడ వేదాంత మాటలు చెప్తారు అంటే, మన ధర్మానికి దెబ్బ తగులుతున్నా, సమూహ క్షేమానికి దెబ్బ తగులుతున్న వేదాంత మాటలు చెప్తారండి. వాడింటికి వాడి డబ్బుకి ప్రమాదం ఏర్పడితే మాత్రం బోర్బరు గుండు కొట్టుకుంటాడు. అంతే కదా, పోతే పోనీ అప్పుడు అనడు. అయ్యో ధర్మానికి దెబ్బ తగులుతుంటే నీ ఆలయాలకు ధ్వంసం చేస్తున్నారు, నీ యొక్క పరంపర ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు, మార్పిళ్లు చేస్తున్నారు అంటే చీమ కుట్టినట్టు కూడా మనకు అనిపించదు. అందుకే వీళ్ళనే మార్చి వచ్చిన వాళ్ళు ముందుకు వస్తున్నారు చూడండి ఇక్కడ. అలాంటి వాళ్ళు కృష్ణుడు చేసిన హెచ్చరిక అంటే ఏంటంటే, నీ ధర్మాన్ని రక్షించడంలో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీ ధర్మాన్ని రక్షించడానికి ముందుకెళ్ళి చెప్తున్నాడు. ఇది ప్రబోధం తెలుసుకోండి ఇక్కడ, ఇది ప్రధానమైనది. ఎదుర్ఛయా చౌపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశం అతంత్యత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కిరిష్యసి తత స్వధర్మం కీర్తించా హిత్వా పాపవాప్స్యసి. పాపం వస్తుంది, నరకానికి పోతావు. అయితే నరకాలు స్వర్గాలు ఎవడ చూడొచ్చాడు అని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి, మోక్షం అనేది స్వర్గ నరకాల కంటే గొప్పది. ముందు మోక్ష విషయమైన పరమార్థ జ్ఞానం చెప్పాడు, ఇప్పుడు ఇహలోక పరలోకాలు రెండుడు చెప్పాడు. మూడవది చెప్తున్నాడంటే, భౌతికంగా చూసినా నీకు కీర్తి దెబ్బతింటుంది సుమా. అంటే అనార్య జుష్టం అనేది తత్వదృష్టి, అస్వర్గ్యం అనేది ధార్మిక దృష్టి, అకీర్తికరం అనేటువంటిది భౌతిక దృష్టి. ఆ మూడు మాటలే మొత్తం సాంఖ్యయోగం అంతా విస్తరలే అని చెప్పుకున్నాం కదా. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తెవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఇవాళ నువ్వు యుద్ధం అని వెనక్కి వెళ్ళిపోయేవనుకో, ఆహా అర్జునుడు దయాస్వరూపుడు శాంతి కాముకుడు అని అవ్వడు అనుడు, చేతకాని చవటా అంటారు తెలుసుకో. ఇక్కడ వెళ్ళిపోవడం వల్ల వచ్చేది. పైగా నువ్వు సామాన్యమైన కీర్తి అనేది, ఎటువంటి కీర్తిమంతుడివి, విజయుడు గాంధీవం ధరించి నిలబడితే అపజయం అనేది లేదు, అది తెలుస్తూనే ఉన్నది. ఎన్ని మార్లు ఖాండవన దహన సమయంలోని, దేవతలకు సహాయపడ్డ కాలంలోని, ఉత్తర గోగ్రహణ కాలంలో ఒకటేమిటి, నీ పరాక్రమం దివ్యము అనేది రుజువైంది, అనేక సమయాల్లో రుజువైంది. అలాంటి కీర్తినిది. అలాంటి నువ్వు కీర్తి గురించి ఆలోచించుకోకుండా, ఎందుకంటే మానవుడైన వాడికి కీర్తి రక్షణం కూడా ఒక బాధ్యతే తెలుసుకోండి ఇక్కడ. కీర్తి అంటే మంచి పేరు, మంచి పేరును కాపాడుకోవాలి. ఆ ప్రయత్నంలో నువ్వు ధర్మంలో ఉంటావు. అందుకోసం ఇక్కడ అంటే కీర్తి కూడా ధర్మం యొక్క స్వరూపం. ధర్మంతో వచ్చిన మంచి పేరుని కీర్తి అంటారు. ఇది బాగా తెలుసుకోవాలి. ధర్మం వల్ల వచ్చిన మంచి పేరుని కీర్తి, పాపులారిటీ కాదు. ధర్మం వల్ల వచ్చే మంచి పేరు దాన్ని కీర్తి అంటారు. అది నువ్వు సంపాదించుకున్నావు, దాన్ని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఎందుకంటే భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథా ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అక్కడ ఉన్నవాళ్ళు మహారథులు, అతిరథులు అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు ఇవాళ యుద్ధ విముఖుడివైపోతే వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు, జాగ్రత్త. వాళ్ళందరూ నిన్నేమంటారంటే, పిరికివాడివై యుద్ధం నుండి పారిపోయావు అనుకుంటారు. అందుకని శాంతి కాముక కరుణాళుహు అని బిరుదులిచ్చి సన్మానాలు చేయరు, తెలుసుకో. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహిత. అంతేకాదు నీ శత్రువులు ఏం చేస్తారంటే కూడని మాటలన్నీ నేను అంటారు ఇక్కడ. అంతకంటే విచారకరమైన విషయం ఏమిటి చెప్పు. ఎందుకంటే అపకీర్తి కంటే మరణం మరొకటి లేదు, ఇది తెలుసుకో ఇక్కడ. నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నికిం. అంతకంటే దుఃఖం మరొకట్లేదు. అపకీర్తి కలగడం కంటే, అంటే కీర్తిని పోగొట్టుకోవడం కంటే దుఃఖతరమైన విషయం లేదు. అందుకు ఒక్కడు గుర్తుపెట్టుకు యుద్ధం చేయి. యుద్ధంలో చచ్చావా, నీకు చస్తానేమని భయం లేదు, తెలుసుకో. నా వాళ్ళు చచ్చిపోతారేమని భయం. ఆ నా వాళ్ళ కింద అండర్లైన్ చేసుకోవాలి. ఆ నా వాళ్ళు అనేదని తీసిపారేశాడు. నా వాళ్ళు అనేది అనాత్మ విషయం, అది ఎలాగో ఉండదు. అనాత్మ విషయకమైనటువంటి నా వాళ్ళు దేహముల వల్ల నువ్వు మోహానికి లోను కాకూడదు. అక్కడ ధర్మాన్ని అప్లై చేయది, తెలుసుకో. ఇక్కడ మోహంతో లోకంలో ప్రవర్తించకూడదు, ధర్మంతో ప్రవర్తించాలి, ఇది తెలుసుకోండి. మోహంతో ప్రవర్తించడం వల్లే కూడని సంబంధాలన్నీ వస్తుంటాయి. ధర్మంతో ప్రవర్తించడం వల్ల ధర్మబద్ధమైన సంబంధాలు ఏర్పడతాయి, తెలుసుకోండి. అది పతనం కానివ్వదు, ఇది తెలుసుకోవాలి. అందుకు మోహంతో సంబంధాలు, ధర్మంతో సంబంధాలను, హ్యూమన్ రిలేషన్స్ అని రెండు విధాలుగా విభాగం చేయాలి ఇక్కడ. మోహంతో ఉన్న సంబంధాలే అక్రమాలు, అధర్మాలు. ధర్మబద్ధమైన సంబంధాలు మహాత్ములు ఆమోదిస్తారు, అది సత్కీర్తినిస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. కనుక నా వాళ్ళు అనే మోహంతో అధర్మ పరులు నువ్వు వెనకేసుకొస్తే తద్వారా లోకానికి అపకీర్తి కలుగుతుంది, లోకానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహీం. ఎందుకంటే ఏ మనిషి రెండుసార్లు చావడు, ఒక్కసారి గుర్తుపెట్టుకో. అందుకే చస్తే స్వర్గం దొరుకుతుంది, బ్రతికితే రాజ్యం దొరుకుతుంది. భోక్షసే మహీం, ఇది పక్కా లౌకికంగా మాట్లాడండి. లౌకికంగా మాట్లాడాడు ఇక్కడ, పూర్తి లౌకికంగా. ధర్మంతో లోక న్యాయాన్ని కలిపాడు. లౌకికంగా ఆలోచించిన అంతే, ధర్మం లోక న్యాయం కలిపాడు. చస్తే స్వర్గం, బ్రతికితే రాజ్యం. తస్మాదుత్తిష్ట కౌంతేయ, అందుకలే యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకో. అయితే నువ్వు అన్నావే శాంతి, శాంతి కావాలంటే నీ సత్కర్మని సమబుద్ధితో చెయ్యు. స్వధర్మాన్ని సమబుద్ధితో చేయడమే శాంతికి హేతువు, తెలుసుకో. సమం అంటే ఇక్కడ నుండి సమశబ్దం ఎన్ని మాలు పలికిస్తాడో ఇక్కడ స్వామివారు. సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయో. చూడండి, ధర్మంతో చెప్తున్న మాట క్రమంగా వేదాంతంలోకి ఎలా వెళ్ళిపోతుందో. ద్వంద్వాలకు అతీతమైన దృష్టి ఉండాలి. ద్వంద్వాతీత అనే మాట లోక వ్యవహారంలోనే అవసరం. నువ్వు ఏదైనా పని చేసేవనుకో దాన్ని బేరీజు వేస్తావు, ఇది లాభమా నష్టమా అది కాదు. ఈ పని నువ్వు చెయ్యాలి, అది మర్చిపోకు. నువ్వు చేయాల్సిన పని చేయాలి. లాభ నష్టాలు బేరీజు వేయడం ద్వంద్వాల గురించి ఆలోచించడం. ఆ పని చేయడానికి కావాల్సిన సమర్థత, ఆ పనిని పరిపూర్ణంగా చేయగలిగినటువంటి తెలివి మాత్రం అప్లై చేయి, జాగ్రత్తగా. అంటే ఏం చేసినా నాకే ప్రయోజనం ఆశించిన కనుక ఏదోలా చేసేస్తానని కాకుండా
పని చేయడానికి కావలసినటువంటి స్కిల్ చూపించాలి, పనిని పరిపూర్ణంగా చేయాలనే దృష్టి ఉండాలి. అంతేగాని దానివల్ల సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం వస్తుందా, అజయం వస్తుందా, అజయము అంటే అపజయం వస్తుందా ఆలోచించుకో. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. మళ్ళీ మరొక ఇందాక ఏమన్నాడు, పాపానికి పోతావు జాగ్రత్త అన్నాడు యుద్ధం చెయ్యకపోతే. ఇప్పుడు నువ్వు సుఖదుఖాల్లోనూ లాభ నష్టాల్లోనూ జయాపజయాల్లోనూ సమబుద్ధి కలిగి యుద్ధం చేయి, దీనివల్ల నీకు పాపము కలగదు సుమా. పాపమే వాశ్రయేదస్మాత్. ఇందాక అర్జునుడు మొన్న చెప్పాడు, రెండు మార్లు అంటాడు పాప విషయం. అహోబత మహత్పాపం కర్తం వ్యవసితావయం అంటాడు, ఇంకో చోట పాపమే వాశ్రయేదస్మాత్ అంటాడు. ఆయన 2 మార్లు అన్నాడు కానీ 2 మార్లు అప్పచెప్పాడు. ఇక్కడ ఎలా అప్పచెప్పాడు, నువ్వు యుద్ధం చేయకపోతే పాపం వస్తుందన్నాడు, నువ్వు యుద్ధం చేస్తే నీకు ఏ పాపము రాదన్నాడు. ఇప్పుడు 2 చెప్పదలుచుకుని అంత చక్కగా చెప్పాడు. ఇప్పుడు చెప్పే వరకు జరిగిన దాన్ని ఏమనాలి అంటే స్వధర్మనిష్ట లౌకిక న్యాయం 2 చెప్పాడు ఇక్కడ. స్వధర్మనిష్ట లౌకిక న్యాయం. అంతకుముందు చెప్పినది ఆత్మానాత్మ విచారణ, తత్వదృష్టి. అసలు జీవుడు ముక్తికి హేతువేది తత్వదృష్టి. తత్వదృష్టి ముక్తికి హేతువు, అందుకు ముందు దాన్ని చెప్పాడు. ఎందుకంటే జీవుడి జన్మ యొక్క లక్ష్యం పరమార్థ ప్రాప్తే, మోక్షమే. కనుకని ముందు మోక్షానికి కావాల్సిన పరమార్థమే చెప్పాడు ఆయన. ఆ తర్వాత వ్యవహారంలో ధర్మం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పాడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ ధర్మాచరణ 2 విధాలుగా ఉంటుంది, స్వధర్మాచరణ 2 విధాలుగా ఉంటుంది. నేనేమని చెప్పాను, నేను సుఖదుఖాలు లాభ నష్టాలు దృష్టిలో పెట్టుకోకుండా చేయమన్నాను, అంటే నిష్కామంగా చేయమని చెప్పాను. ఎందుకంటే ఏ పరమార్థమైతే చెప్పానో ఆ పరమార్థమే ముఖ్యమని నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు పరమార్థమే ప్రధానంగా జీవిస్తున్నావు. ఉత్తములు ఎంత చక్కటి వ్యవహారం లోకంలో నడిపినా వాళ్ళ దృష్టి పరమార్థం వైపు ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉన్నప్పటికీ ధర్మబద్ధంగా జీవించేవాడికి ఎప్పుడు 4వ పురుషార్థం మీద దృష్టి ఉంటుంది. అర్థకామాలు అసత్తుకు సంబంధించినవి కనుక దీని మీద పెద్ద దృష్టి ఉండదు. అలాగని ఆ 2 విడిచిపెట్టాడు. ధర్మబద్ధంగా వచ్చేది ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఇది బాగా తెలుసుకోవాలి. అర్థకామాలు ధర్మబద్ధంగా వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి, అప్పుడు వాడితో మోహం ఏర్పడదు. వాడి దృష్టి దేని మీద ఉంది, మోక్షం మీద ఉంది. కనుక ఇప్పుడు భగవద్గీత ఎవడికి బోధిస్తున్నాడు అంటే మోక్షం కావాలనే బుద్ధితో కూర్చుని నా ధర్మం నేను చెయ్యడం విషయంలో ఏమిటి అనే ప్రశ్న కలిగిన వాడికి బోధిస్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అందరం కూడాను మోక్షం కావాలనే లక్ష్యంతో ఉన్నాము. అలాగే మనకు ఏది విధింపబడిందో ఆ కర్మ తప్పనిసరో చేస్తున్నాం. కర్మల వల్ల మోక్షం రాదు కదా అంటే మోక్షం నీకు కావాలా అని ముందు ప్రశ్నించాడు. మోక్షం కావాలంటే మోక్షం స్వరూపం ఏంటో ముందు చెప్పాడు ఇక్కడ. ఆత్మానాత్మ విచారణలో ఆత్మనిష్టయే మోక్షం, అనాత్మ విషయ త్యాగమే మోక్షం. అనాత్మ విషయ త్యాగము సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్య పరాన్ముఖం. ఈ 2 తెలుసుకోవాలి. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, అదిగో మన చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి, జగద్గురువు గురించి. సదా ఆత్మధ్యాన నిరతం. ఆయన పని ఏమిటంటే విషయభ్య పరాన్ముఖం. మన విషయంలో అసత్తులు బోర్డు ఉపన్యాసం ఇచ్చాం. అసత్తులేని ఉపన్యాసం ఎందుకు, విడిచిపెట్టడమే. అందుకే విషయభ్య పరాన్ముఖం. మరి ఎక్కడ నిలబడాలి, సదా ఆత్మధ్యాన నిరతం. నిరంతరం ఆత్మయందే బుద్ధిని నిష్ఠం చేయాలి. బుద్ధిని నిలుపుటయే ధ్యానం, మరొకటి కాదు. కానీ బుద్ధిని ఎక్కడ నిలపాలి, లౌకిక విషయాలు కాదు. ఇవాళ ఇది యాంబిషను, రేపు అది యాంబిషను, ఎల్లుండి అది టార్గెట్, చచ్చే వరకు విడుతూనైపోతుంది. వస్తు సముదాయములు సేకరించుకున్నట ఎందుకు ఇవన్నీ అసద్విషయములు. విషయం బుద్ధి దేని ఎందు ఉండాలి, సద్విషయములను నిలుపు. సదాత్మధ్యానం విషయభ్య పరాన్ముఖం. ఆ వాక్యమే సాంఖ్యంలో చెప్పినది, ఇంకోటి కాదు. ఇంతవరకు చెప్పాడు. అయితే అదంత తేలిక్ కాదని ఆయన చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్చిత కశ్చిదేనంలో అదంత తేలిక్ కాదని కూడా చెప్పాడు. తేలిక్ కాదని చెప్పాడే కానీ తేలిక్ కాదు కనుక వదిలే అనలేదు. తెలుసుకోండి ఇక్కడ. మనం అంతా వేదాంత జ్ఞానం చెప్తే చెప్తారు కానీ అంత తేలిక అండి అని అంటే వదిలే. ఎవరికి నష్టం, చెప్పిన వాడికి నష్టమా, నీకే నష్టం. మహతే వినష్టి, మళ్ళీ పుడతావు చస్తావు, జాగ్రత్త ఇక్కడ. అందుకే ఒక్కొక్కసారి వేదాంతం చెప్పేటప్పుడు మాకు అర్థమే కాలేదు అని చూసేవాళ్ళని చూస్తుంటాం. అలా కొరకొర చూడటం వల్ల గురువుగారికి ఏం నష్టం లేదు, నష్టపోయేది శిష్యుడే. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఈ జన్మ వచ్చాక పొందాల్సింది అదే. మళ్ళీ ఆలోచించగలిగి ఈ నరజన్మ వస్తుందని గ్యారంటీ లేదు. వెన్ను నిటారుగా ఉంటూ బుద్ధిని తలకాయని పైన పెట్టేటటువంటి ఈ బాడీ మళ్ళీ రాదు. ఇది వచ్చిన తర్వాత అనాత్మ విషయ త్యాగం, ఆత్మయందు నిష్ఠ, అదొక్కటే తెలుసుకోవాల్సింది. ఆత్మయందు నిష్ఠ ఏర్పడ్డాక అనాత్మ విషయంలో వదిలేస్తాం. కానీ అనాత్మ విషయంలో వదిలితే కానీ ఆత్మయందు నిష్ఠ ఏర్పడదు. ఈ ప్రయత్నం మోక్ష సాధన. కానీ నువ్వు ఉన్న పొజిషన్ ఏమిటి, నువ్వు క్షత్రియుడివో మరొకటో నీ ధర్మంలో నువ్వు ఉన్నావు. అప్పుడు అనాత్మ విషయాలతోనే లింక్. హ్యూమన్ రిలేషన్స్, ఈ ప్రపంచం ఇవన్నీ ఉన్నాయి, ఇవి అనాత్మ విషయాలే. కానీ వాటిలో నువ్వు ఉన్నప్పుడు, వాటితో ఉన్నప్పుడు ఇవి ఎలా విడిచిపెడతావు. కానీ పొందవలసినదేమో పరమాత్మని, విడవలసింది ఇది, ఉన్నదేమో దీంట్లో ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ధర్మం ప్రసక్తి వచ్చింది ఇక్కడ. ఆ ధర్మంతో దీన్ని డీల్ చేయాలి. ధర్మంతో డీల్ చేసేవనుకో నీకు మోక్షం లక్ష్యం కాకపోయినా ధర్మం వల్ల ఇహలోక పరలోక సుఖాలు వస్తాయి. మోక్షం లక్ష్యం కావాలంటే మాత్రం ఇహలోక పరలోక సుఖాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ధర్మం గనక నేను ఈశ్వరాప్ర బుద్ధితో చేస్తున్నాను చేయాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తం ఇది సారాంశం పట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఇప్పటి వరకు మొట్టమొదటి తత్వదృష్టి, రెండవది ధర్మ లౌకిక దృష్టి చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఒక సంధి శ్లోకం వస్తుంది, 39వ శ్లోకం. ఇది చాలా కీలకమైన శ్లోకాల్లో ఒకటి, చాలా కీలకమైనది. ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇవి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన శ్లోకాలండి. అసలు ఈ విధమైన ఆలోచనే అలవాటు లేని వాడికి శ్లోకాలు అర్థం కావు.
ఎందుకంటే ఏదో పొద్దున్న లేచాం, పూజా పురస్కారం చేసుకున్నాం, దీపాలు పెట్టాం, ఇవి పెట్టాం, ఖాళీ దొరికినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చిస్తూ ఉంటాం, మనం భక్తులు అనుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు వేదాంత పుస్తకాలు పారాయణ చేస్తాం, చస్తాం, మోక్షం గ్యారంటీ అనుకునే వాళ్ళకి ఇది కాదండి. ఇక్కడ అసలు నేనేమిటి, ప్రపంచం ఏమిటి, మోక్షం ఏమిటి అనే విచారణ కానీ ఉంటే భగవద్గీత ఇచ్చే శ్లోకాలు రుచి తెలుస్తుంది. లేనివాడికి జడమోహమే తెలుసుకోండి. ఇక్కడ ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ ఏషా తేభిహిత సాంఖ్యే, ఏషా అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా కూడాను తేభిహిత సాంఖ్యే బుద్ధి, సాంఖ్య బుద్ధిని చెప్పాను ఇక్కడ అన్నాడు. సాంఖ్య బుద్ధి అంటే సాంఖ్యే అనగా జ్ఞానయోగ విషయమునందు ఏషా బుద్ధి. ఏషా అంటే ఇది, ఇది అంటే ఈ అని అర్థం. ప్రారంభం దేనితో చేశాడు? ఏష అంటే ఈ అని ప్రారంభించాడు. దేనితో అది లింక్ పెట్టాలి? నేను ముందున్న శ్లోకంతో సుఖ దుఃఖే సమే భూత్వా, సమత్వ బుద్ధి అనేది ఏషాతో తెచ్చుకోవాలి. ఇక్కడ సమబుద్ధి అనేటువంటిది నేను చెప్పిన జ్ఞానంలో చక్కగా ఉన్నది. జ్ఞానంలో ఆత్మయందే నిష్ట కలిగి ఉంటాడు కనుక అనాత్మలకు ఉన్నటువంటి ద్వంద్వములు వాడికి అంటావు, అది సమబుద్ధిలో ఉంటాడు. ఎందుకంటే అనాత్మలకే ద్వంద్వాలు ఉంటాయి, సుఖము దుఃఖము, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సోదుఃఖదాహ, గుర్తున్నది కదా. దాని గురించి ఆగమాపాయనో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. కనుక ద్వంద్వములు అక్కడిక్కడ తెచ్చుకోవాలండి. కానీ ద్వంద్వాతీతమైన స్థితి అంటే అది సాంఖ్యబుద్ధి అవుతుంది. ఏష ఆ సాంఖ్యబుద్ధి తేభిహిత సాంఖ్యే బుద్ధి, అభిహిత అంటే చెప్పబడినది అని అర్థం. నేను ఇప్పటి వరకు సాంఖ్యబుద్ధిని నీకు చెప్పాను. ఇప్పుడు యోగేతు ఇమాంశ్రును, ఇప్పుడు యోగం చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ సాంఖ్య యోగము అని చెప్పి కేవల యోగం అనే మాట కానీ వాడితే కర్మయోగానికి వర్తిస్తుంది ఆ పదం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్లోకాల్లో కూడాను లోకేస్మిన్ ద్విధానిష్ఠా పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పాడు కదా. కర్మయోగేన యోగినాం, అక్కడ యోగి అన్నాడు కానీ కర్మయోగి అనలేదు. జ్ఞానయోగేన సాంఖ్యానం అన్నాడు. కానీ యోగి యోగా శబ్దం వచ్చాడు, కర్మయోగంతో అన్వయించుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ సందర్భం బట్టి యోగ శబ్దానికి అనేక రకాలు. ఇక్కడ చెప్తున్నది నేను ఇప్పుడు ఏష ఈ సమబుద్ధిని, ఈ సమత్వ బుద్ధి జ్ఞానయోగ విషయంలో చెప్పాను నేను. ఇప్పుడు నీకు దానిని యోగేశ్వరును కర్మయోగ విషయంలో విను, కర్మయోగంతో సమబుద్ధి ఎలాగో చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ సమత్వ బుద్ధి సాంఖ్యములో ఎలాగో చెప్పాను, కర్మయోగములో సమత్వ బుద్ధి ఎలా సాధించవచ్చో చెప్పబోతున్నాను విను అన్నాడు. ఎందుకంటే సమత్వ బుద్ధి సాధిస్తే కానీ మోక్షం రాదు. జ్ఞానంలో సులభంగా కనబడుతుంది, కానీ జ్ఞానం సులభం కాదు. జ్ఞానయోగంలో సమత్వ బుద్ధి సులభమే, ఎందుకంటే ఆత్మయందు నిష్ట కలిగి ఉంటావు, అనాత్మ విషయాలను పక్కకు తీసేస్తావు. అనాత్మ విషయాలు ద్వంద్వములు కనుక ద్వంద్వములు బాధలేదు, సమత్వంగానే ఉంటావు. అయితే ఇది వినడానికి బాగుంది కానీ సాంఖ్యయోగం సులభం కాదు. సాంఖ్యయోగికి మాత్రం ద్వంద్వాతీత స్థితి సులభమే, కానీ ఆ స్థితి మాత్రం సులభం కాదు. అటువంటిప్పుడు నువ్వు ఇప్పుడు కర్మ చేయమని ప్రేరేపించాను కదా, అటువంటి కర్మయోగం ముందు సమబుద్ధి సాధ్యమేనా అని సాధ్యమే అన్నాడు. ఇక్కడ నువ్వు ఎలాంటి కర్మయోగాన్ని అవలంబిస్తే ఆ సాంఖ్యము పొందగలవో ఆ కర్మయోగాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినాలండి ఈ వాక్యం. ఎలాంటి కర్మయోగాన్ని అవలంబించడం వల్ల ఆ సాంఖ్యమును పొందగలవో, సాంఖ్యమును అంటే సమబుద్ధి కలిగినటువంటి ఆత్మనిష్ట, అది పొందగలవో దానికి కావలసిన యోగం ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు. అంటే సాంఖ్యయోగమునందు చెప్పబడ్డటువంటి కైవల్య స్థితి, జ్ఞాని స్థితి ఏదైతే ఉందో ఆ జ్ఞానము పొందుటకై ఉపయోగింపబడేటటువంటి కర్మయోగమును నీకు చెప్పబోతున్నాను. ఇది ఈ వాక్యం యొక్క అర్థము. దీనికి ఎందుకంటే కొందరు విపరీత వ్యాఖ్యలు రాసి ఈ జ్ఞానం చెప్పాను కానీ ఇది వేర్లే, నీ కర్మయోగమే అది కాదు అని విపరీతంగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. కానీ అందంగా వ్యాఖ్యించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాల్ వారు చక్కగా చెప్పారండి. ఇక్కడ సాంఖ్యం ఎందుకు చెప్పాడు? పొందవలసిన లక్ష్యం అది, అది పొందవలసిన లక్ష్యం. ఆ స్థితి ప్రతివాడు కోరుకోవాలి, అది పొందాలనుకోవాలి. అయితే అది ఆలోచిస్తే వచ్చేది. అది ఇవాళ విని ఇవి అనాత్మలు అన్నీ పక్కన పెట్టి ఆత్మయందు విను అన్నంత మాత్రం వచ్చేస్తుందా? రాదు. కనుక అనాత్మలని విడిచిపెట్టండి. ఉపన్యాసం విడిచిపెడతాం కానీ అనాత్మలు విడిచిపెడతామండి. అనాత్మలు విడిచిపెట్టాం ఏంటి అదే చెప్తాడని వెళ్ళిపోతాం. ఆత్మయందు నిలబెడతామా? అనాత్మలు విడిచిపెట్టి వాడు అనాత్మ అని చెప్తే అనాత్మను పట్టుకునే ఆసక్తి చూపిస్తాం. కానీ అనాత్మలను విడిచి ఆత్మయందు నిష్ట కలిగడం సాంఖ్యమైతే అది చెప్పినంత తేలిక కాదు. అది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేను. కానీ తేలిక కాదు అని వదిలేయకు, అది వదిలేగానే మోక్షం లేదు. కనుక అదే మోక్ష కారణం కనుక దాని ప్రాప్త్యుపాయమైన కర్మయోగాన్ని చెప్తున్నాను అన్నాడు. తత్ప్రాప్త్యుపాయం కనుక ఇక్కడ యోగేతు అని రెండవ శబ్దం ఉంది. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధి. ఇప్పటి వరకు సాంఖ్యమునందు బుద్ధి నీకు చెప్పడం జరిగినది. ఇప్పుడు నేను చెప్పబడుతున్నది యోగేశ్వరును, యోగమునకు సంబంధించి చెప్తున్నాను విను. ఎందుకు వినాలి అంటే ఏ బుద్ధి వల్ల నువ్వు కర్మబంధాలను విడిచిపెడతావో దాన్ని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే కర్మబంధాలు విడిచిపెట్టడమే జ్ఞానస్థితి. అది జ్ఞానికి వస్తుంది. కర్మయోగి ఎలా వస్తుంది? కర్మయోగి అంటేనే కర్మ చేసేవాడు. కర్మబంధాలు పోతే కానీ మోక్షం లేదు. కర్మ చెయ్యు, ధర్మం, యుద్ధం చెయ్యి అంతవరకు చెప్తావు. కానీ యుద్ధం అనే కర్మ నన్ను చెయ్యమని నువ్వు ప్రేరేపిస్తూ కర్మబంధం నుంచి కర్మతో ఎలా బయటపడతామయ్యా? కర్మ చేసేవాడు కర్మబంధం నుంచి బయటపడతాడా? కర్మబంధం నుంచి బయటపడితే కానీ మోక్షం లేదు కదా. అంటే ఈ కర్మని యోగముగా ఎలా చేస్తే కర్మబంధం నుంచి బయటపడతావు అది చెప్తాను విను అన్నాడు ఇక్కడ. దీనికి భగవత్పాదుల వారు యోగేతు అనే మాటకు చాలా అత్యద్భుతమైనటువంటి భాష్యాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకానికి ఉపోద్ఘాతమే భగవత్పాదుల వారు స్పష్టం చేశారండి. ఈ శ్లోకం అందుకే ఈ శ్లోకం అత్యంత ప్రధానమని చెప్పుకుంటున్నాం. మరొక్కసారి చదువుకుందాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్
యోగే త్విమాం శృణు. దీని విభాగం ఎలా చేయాలంటే ఏషా తేబి హితా సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు. ఇంతవరకు సాంఖ్య బుద్ధిని చెప్పాను కదా. ఇప్పుడు యోగమునందు తు అనే మాటకి ఇప్పుడు చెప్పబోతున్న రెండవది కనుక యోగే తు ఇమాం శృణు. యోగంలో చెప్పబోతున్నాను, దీనిని విను. ఈ యోగమునందు ఏ బుద్ధి కలిగి ఉంటే అర్జున కర్మబంధాలను విడిచిపెడతావో దాన్ని చెప్తున్నాను. అంటే సాంఖ్యే బుద్ధి అప్పుడు చెప్పాడు, యోగే బుద్ధి ఇప్పుడు చెప్పబడుతున్నాడు. అంటే కర్మయోగమునందు బుద్ధి ఎలా ఉండాలి, సాంఖ్యమునందు బుద్ధి తెలిసిపోయింది కదా, ఆత్మానాత్మ విచారం. కర్మయందు బుద్ధి ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పగలగాలండి. ఇది చాలా ప్రధానం, ఎందుకంటే అందరం కర్మలో ఉన్న వాళ్ళం కనుక ఇది ఇంకా అవసరం. అందుకే ఇది ముక్త్యుపాయం. ముక్త్యుపాయమా అంటే ఈ విధమైన కర్మయోగం, ఇప్పుడు నేను చెప్పబోతున్న బుద్ధితో కూడిన కర్మయోగము నీకు ఆ సాంఖ్యస్థితిని ఇస్తుంది. కనుక ప్రతివారు అనుసరించవలసినది ఇదే. మోక్షం కావాలనుకున్న కర్మఠులు అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్న ప్రతివారు కూడా, ఎందుకంటే సాంఖ్యం పూర్తిగా నివృత్తి మార్గం, ఉన్నదేమో ప్రవృత్తి మార్గం. ఇక్కడ లోకేస్మిన్ ద్విధానిష్ట అనేది ఇక్కడ అర్థమవుతుందండి. మొన్నటి ఉపన్యాస ఉపోద్ఘాతం గుర్తు పెట్టుకోవాలి, మరిచిపోరాదు. భగవత్పాదుల వారి మాట మొట్టమొదటిగా భగవానుడు లోకం క్షేమంగా నడవడానికి రెండు మార్గములు చెప్పాడు, ప్రవృత్తి నివృత్తి. ఈ రెండిటి వల్ల మానవులు పరమాత్మను పొందుతారు. అయితే నివృత్తిలో అసలు కర్మవాసన కర్మబంధం లేదు, కర్మను త్యజించారు, నకర్మణ ప్రజయ అనే స్థితికి వెళ్ళిపోయారు నివృత్తి మార్గంలో. కానీ కర్మ మార్గంలో ఉన్న అకర్మణ లేదే కర్మ ఉంది కదా, అటువంటిప్పుడు ఎలా తరిస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నానే, ఈ తెలివితో కానీ నువ్వు కర్మనాచరిస్తే అది నీకు ఆ సాంఖ్యస్థితిని అంటే జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. ఎందుకంటే జ్ఞానమే సాక్షాన్ మోక్షాన్ని ఇస్తుంది, కర్మ సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వదు. సాక్షాత్ అంటే నేరుగా అని అర్థం, ఇక్కడ డైరెక్ట్ రూట్ జ్ఞానమే. కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికై ఏ కర్మ చేయాలో, కర్మను ఎలా చేయాలో చెప్తానన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అంటే కర్మ చేసిన వాళ్ళందరూ జ్ఞానాన్ని పొందుతారని లేదు. కర్మని ఎలాంటి తెలివితో చేస్తే మోక్షానికి ఉపకరించే జ్ఞానం వస్తుందో అలాంటి తెలివితో చేయాలి. ఆ తెలివి ఇప్పుడు చెప్పబోతున్నాను విను అన్నాడు. ఇక్కడ బుద్ధి అనే దానికి తెలివి అని అర్థం తీసుకోవాలి. మొదటి బుద్ధి ఏది? సాంఖ్య బుద్ధి ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్పబోయే బుద్ధి ఏది? యోగే బుద్ధి. మాటలు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అందుకే యోగే త్విమాంశృణు బుద్ధ్యా యక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మ చేసేటప్పుడు ఎటువంటి యోగ బుద్ధి ఉండాలో చెప్తున్నాను. ఎందుకు ఉండాలి అంటే అలా చేస్తే కర్మబంధం పోతుంది సుమా. కర్మబంధం అంటే సుఖ దుఃఖాలు, దానికి కారణమైన పుణ్యపాపాలు. పుణ్యపాపం రెండు క్షయిస్తేనే మోక్షం. రెండు క్షయించడే కర్మబంధం ప్రహాస్యసి అనే మాటలు ఉన్నటువంటి అర్థం. అందుకే భగవత్పాదులు వారు ఎంత అందమైన ఉపోద్ఘాతం ఇచ్చారంటే, శోకమోహ అపనయనాయ, శోకమోహాలు పోగొట్టడం కోసం నీ ధర్మం నువ్వు చెయ్యు, యుద్ధం చెయ్యు అని లౌకిక న్యాయం చెప్పాడు స్వామి. అదే స్వధర్మపిచావేక్ష ఇత్యాది శ్లోకాల్లో చెప్పాడు. అది ఉక్తి, అందువల్ల చెప్పాడు. లౌకిక న్యాయం చెప్పాడు. నతు తాత్పర్యేణ. కృష్ణుడు హృదయం మాత్రము కేవలం యుద్ధం చేయని చెప్పడం మాత్రమే తాత్పర్యం కాదు. ఎందుకంటే మోక్షం పొందడమే, పరమార్థం పొందడమే తాత్పర్యం. భగవద్గీత ప్రయోజనం యుద్ధం ఎలా చేయాలో చెప్పడానిక. అందుకే నతు తాత్పర్యేణ. మరి ఎందుకు భగవద్గీత మనం చదువుకుంటున్నాం, ఎందుకు కృష్ణుడు మాట్లాడుతున్నా అంటే పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం. పరమార్థ దర్శనమే భగవద్గీత యొక్క లక్ష్యం. అంటే మోక్షమే భగవంతుడి యొక్క లక్ష్యం కనుక యుద్ధం చేయని ప్రేరేపించడం మాత్రమే కాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు యుద్ధం చేయని ప్రేరేపించినట్టే కనబడిందిగా, అంటే అది లౌకిక న్యాయం, అది అవసరమే. కానీ అక్కడ తాగిపోకూడదు. నతు తాత్పర్యం. ఆ మాట అంత గొప్పగా చెప్పాడు. యుద్ధం చేసేసాయి, చస్తే చచ్చావు, స్వర్గానికి వెళ్తావు, బతికితే రాజ్యం వస్తావు అని చెప్పడం ఆయన ఉద్దేశము కాదు. ఆయన ఉద్దేశం మాత్రం పరమార్థం చెప్పడమే. పరమార్థం అంటే తచ్చ ఉక్తం ఉపసంహ్రియతే ఏషాతే విహిత. దానికే ఈ శ్లోకం చెప్పబడుతుంది అన్నాడు. ఇక్కడ ఇందులో విషయం ఏంటంటే శాస్త్ర విభాగం చేస్తున్నాడు, జాగ్రత్తగా చూడండి అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన మాట. అందుకే ఇక్కడ చూపిస్తున్నది పునః శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టాత్. ఇక్కడ శాస్త్ర విషయ విభాగం చేశాడు ఈ శ్లోకంలో ఉన్నారు. అంటే సాంఖ్యయోగం కర్మయోగం అని రెండు భాగాలు చేశాడు. ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో రెండు భాగాలు ఉన్నాయట. అందుకే చాలా కీలకమైనదండి ఈ శ్లోకం. అంటే కర్మయోగ జ్ఞానయోగాల మధ్యలో పెట్టిన దీపం లాంటిది, ఇక్కడ గుమ్మం లాంటిది. అందుకే రెండు భాగాలు కనబడుతున్నాయి చూడు అంటున్నారు భగవత్పాదుల వారు. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధి అన్నప్పుడు సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగాన్ని చెప్పాడు. యోగే త్విమాంశను బుద్ధ్యాయుక్తో అనే చోట కర్మయోగాన్ని చెప్తున్నాడు. ఈ రెండు విభాగం చక్కగా చేశాడు. ఇది ఎలా చెప్పగలరు అంటే ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. తర్వాత చెప్పబోయే జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అనే తర్వాత అధ్యాయాల్లో చెప్పబడే విషయానికి ఇది ప్రధానం. ఇది నిష్ఠాద్వయం విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే. ఇది గొప్ప మాట చెప్పారు. దీని అర్థం మనం తరించాలంటే రెండే మార్గాలు, శాస్త్రచోదితమైన కర్మ మార్గము లేదా కర్మ మార్గాలను విడిచిపెట్టినటువంటి జ్ఞాన మార్గము. ఈ రెండే, అది నివృత్తి, ఇది ప్రవృత్తి. కానీ ప్రవృత్తిలో ఉన్నవారం ఈ కర్మలే చేస్తూ ఉంటే పుడుతూ చస్తూ పోతాం. మరి మోక్షం మనకు నివృత్తి లేదు, ప్రవృత్తి తప్పట్లేదు. మరి మోక్షం ఎలాగంటే బాధపడక నాయన, ప్రవృత్తిలో ఉన్న నువ్వు ఇలా ఉన్నావనుకో కర్మ చేసి నీకు తప్పకుండా జ్ఞానస్థితి వస్తుంది, నువ్వు మోక్షం పొందుతావు. ఇది దీని సారాంశం. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఇప్పుడు వెంటనే శ్రోతకి ఎంత ఉత్సాహం కలుగుతుందంటే, ప్రవృత్తి కర్మల్లో ఉన్న నేను మోక్షం పొందాలంటే ఎలా ఉండాలో మా స్వామి చెప్పబోతున్నాడు కనుక విందామని ముందుకొచ్చి వినాలంటే ఇక్కడ ఆ మాట అంత చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ సాంఖ్యే బుద్ధి అనే మాట వచ్చినప్పటికీ జ్ఞానం అని అర్థం. ఎందుకు ఆ మాట అన్నాడు ముందు అంటే, సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. జ్ఞానం అనేది సాక్షాత్తుగా శోకమోహాది సంసార హేతువుల్ని పోగొడుతుంది. సంసారం అంటే ముందే చెప్పుకున్న పుట్టుట చచ్చుట, చచ్చుట పుట్టుట, దీని పేరు సంసారం.
ఈ సంసారం పోవడానికి కారణమైన శోకమోహాలైన అవిద్యా విషయములు తొలగితే నేరుగా మోక్షం. అది సాంఖ్యం వలన మాత్రమే అవిద్య సంపూర్ణ నాశనం, జ్ఞాన మార్గం వల్ల మాత్రమే వస్తుంది. జ్ఞాన మార్గం అనగా ఆత్మానాత్మ విచారణ చేయుట, ఆత్మయందు నిలబడుట. ఒకటికి 10 సార్లు చెప్తున్నాను అనుకోవద్దు, మరిచిపోకుండా ఉండడం కోసం ఈ మాట చెప్తున్నాం. జ్ఞాన మార్గం అంటే అది ఆత్మానాత్మ విచారణ చేసి అనాత్మ విషయాన్ని పరిత్యజించి ఆత్మయందు నిష్ఠుతులై ఉండడం జ్ఞాన మార్గం. అది సాక్షాత్ మార్గం, డైరెక్ట్ అండి. ఇక్కడ ఉదాహరణకి మరి అమెరికాలో ల్యాండ్ అవ్వాలంటే డైరెక్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. హైదరాబాద్ పక్కన ఉన్నది, అవునా లేదా? షికాగోలో డైరెక్ట్ ఫ్లైట్, కానీ ఉన్నది ఎక్కడో మరొక ఊళ్ళో ఉన్నప్పుడు మనం అక్కడ ఇంటి నుంచి కారులో బయలుదేరుతున్నప్పుడు పక్క వాళ్ళతో చెప్తే అమెరికా వెళుతున్నానండి అని. ఆ పక్కవాడు ఓహో కారులో అమెరికా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోకూడదు, అవునా లేదా? మరి మీరు అమెరికా వెళ్తున్నాను చెప్పే కదా కారు ఎక్కారు అంటే, ఈ కారుతో నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాను, అక్కడ అమెరికా ఫ్లైట్ ఎక్కుతానని చెప్తారు. ఇక్కడ కానీ సాక్షాత్తుగా అమెరికాలో దించేది ఏది? విమానం. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళడానికి నీ కారే నీకు, పైగా కారు డైరెక్షన్ ఎయిర్పోర్ట్ వైపే వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ కర్మ కారు లాంటిది, జ్ఞానం ఫ్లైట్ లాంటిది, అమెరికా మోక్షం లాంటిది. ఉపమానం వరకే కానీ అమెరికా మోక్షం నేను అనట్లేదు. ఇక్కడ అర్థం అవడం కోసమే మా అమెరికాని మోక్షంతో పోల్చారు అనుకోవద్దు. ఇక్కడ అదో భోగభూమి, దాని గురించి నేను చెప్పట్లే, అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం. కనుక ఇప్పుడు డైరెక్షన్ ఎటు వెళ్ళాలి? కారుది ఎయిర్పోర్ట్ వైపు. ఎలాగో కారు దొరికింది, ఎక్కన్నాళ్ళు అయిందని పక్క తీసి మరో తోవల్లోకి పోయేవనుకో ఎయిర్పోర్ట్కి వెళ్ళవు, అమెరికాకి వెళ్ళవు. అలాగే కర్మలు పట్టుకుని ఇహలోక పరలోక సుఖాల కోసం డ్రైవ్ చేసేవనుకో ఇక్కడే తిరుగుతూ ఉంటావు. జ్ఞానం లేదు, మోక్షం లేదు, పో. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ కారుని ఎయిర్పోర్ట్ వైపు ఎలా నడపాలో, కర్మయోగాన్ని జ్ఞానం వైపు ఎలా నడపాలో చెప్పబోతున్నాను చూడు. ఇది అంటే మొత్తం దీనిలో చెప్తున్న అద్భుతమైనటువంటి అన్వయం ఇక్కడ. అందుకే భగవత్పాల్ వారు చెప్తున్నారు, యోగేతు ఇమాం శృణు అన్నాడే. యోగేతు అనే మాటకు అర్థం ఏంటంటే, సాక్షాత్తుగా మోక్ష కారణమైన జ్ఞానం ఏదైతే ఉందో దానిని పొందడానికి ఉపాయము గనక దీనికి యోగము అంటున్నాను. యోగేతు అంటే తత్ప్రాప్త్యుపాయే అన్నాడు. ఈ యోగం స్వరూపం ఏమిటి? ఏమీ బాధపడకండి, క్లుప్తంగా చెప్తున్నాను అన్నాడు. బుద్ధ్యా యయ, తర్వాత శ్లోకం, తర్వాత వాక్యం. బుద్ధ్యా యుక్తో యయా పార్థ. బుద్ధ్యా యుక్తో యయ అంటే యయా బుద్ధ్యాయుక్త అంటే ఏ బుద్ధితో కలిసి నువ్వు ఈ పని చేసినట్లయితే, ఏ బుద్ధితో కూడి అంటే ఏ తెలివితో కర్మ చేస్తే నువ్వు సాంఖ్యాన్ని పొందుతావో ఆ తెలివితో కూడిన యోగాన్ని చెప్తున్నాను. ఇక్కడ యయా బుద్ధి అనే మాటకు అర్థం చెప్తాడు ఇక్కడ భగవత్పాల్ వారు. యోగ విషయ యుక్త బుద్ధ్యా. యోగ విషయ అంటే తత్ప్రాప్త్యుపాయే, జ్ఞానాన్ని పొందడానికి ఉపాయమైన యోగమునకు సంబంధించిన బుద్ధి చెప్తున్నాను. ఆ బుద్ధి ప్రయోజనం ఏమిటి? ఏ బుద్ధి చేత నువ్వు కర్మని వదిలి మోక్షాన్ని పొందగలవో దానిని.